నియోజకవర్గం నర్సంపేట దొంతి మాధవరెడ్డి సార్. ఇప్పటి వరకు ప్రతి గ్రామానికి వర్క్ ఇస్తాడు. కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లున్నా ఇంత ముందు మంచిగా ఉండేనా? అంతకుముందు చేసిండు కానీ కొంత బ్యాడ్ నేమ్ చేసిండు. ఓకే, ఏంటిది అది? అవి మన రుణమాఫీ అని అదని ఇదని రోడ్లు సరిగ్గా జరగలేదు. రోడ్లు జరిగింది. రోడ్లు గిట్ల ఏమో అప్పుడు ఓకే. కాలే. ఇప్పుడు మరి మంచిగా అవుతుందా? డబల్ బెడ్రూమ్ అన్నాడు, అవి కూడా రాలే. ఆ. దాని గురించి ప్లస్ పాయింట్ మైనస్ అయిండు. రైతు బంధు రైతు బంధు ఒకటి పర్ఫెక్ట్ పడ్డది. రైతు బంధు ఒకటి పర్ఫెక్ట్ పడ్డది. ఈ కాంగ్రెస్ అంటే ఇప్పుడు మాట చెప్పారంటే గ్యారంటీ పనులు అవుతాయి. ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేయలే కదా కొన్ని? చేయలే, ఒక 4-3 చేసిండు కదా. ఓకే. ఇప్పుడు మనకు ప్రతి ఒక్క గ్రామాలకి ఇప్పుడు ఇవి హౌసింగ్ కూడా క్లియర్ చేసిండు కదా. మీ ఎమ్మెల్యేలు మంచిగా స్పందిస్తున్నారు లోకల్? మా మాధవరెడ్డి సార్ అయితే పక్కా పని చేస్తాడు నర్సంపేట నియోజకవర్గం. ఇప్పుడు లోక్సభ ఎంపీ ఎవరు వచ్చేటట్టు ఉంది మీకు? కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ మొత్తం ఎన్ని 17 స్థానాలకు ఎన్ని వస్తాయి? ఎవరు వస్తారు? వరంగల్ ఒక 12 మాత్రం వస్తాయి మాకు. కాంగ్రెస్ మొత్తం 12 వస్తాయి పక్క. బీజేపీకి ఎన్ని వస్తాయి? బీజేపీకి అంత ఐడియా ఉండదు, పట్టించుకోను నేను. పట్టించుకో. బీజేపీ అంటే ఇష్టం కూడా పట్టించుకొని ఇక అంతే. ఇక అంతేనా? టీఆర్ఎస్ అన్న కొంచెం ఉంటుంది కానీ ఇక తెలంగాణ గడ్డ మీద పుట్టినప్పుడు అని ఆ సెంటిమెంట్ తోటి వేసినాం కానీ ఏం పని చేయలే. ఎవరికి వేసినావు ఓటు? ఇక అవన్నీ ఎందుకులే అన్న. నేనా కాంగ్రెస్ అన్న. కాంగ్రెస్ ఆ కవితక్క లిక్కర్ స్కామ్ అరెస్ట్ చేయడం కరెక్టే అంటవా? కరెక్ట్, మరి అట్లా చేసినప్పుడు ఇవ్వాలి కదా, చేయాలి కదా, తప్పదు. కాళేశ్వరం మీకు దగ్గరనే అవుతుందా? కాళేశ్వరం బాగా లాంగ్ ఉంటుంది అన్న, ఒక 200-300 కిలోమీటర్ ఉంటుంది మాకు. అన్న కుంభకోణం జరిగిందని చెప్పేసి అంటున్నారు, అది నిజమే అంట? మనకంత అది ఐడియా లేదా, ఉన్నది చెప్తాం కానీ దగ్గర ఉంటే మనకు తెలిసిద్ది. ఇప్పుడు వరంగల్ అంటే కొంచెం నర్సంపేట నియోజకవర్గం మాది, మూమెంట్ బట్టి డెవలప్మెంట్ ఎట్లుంది? పర్వాలేదన్న. ఇప్పుడే కాదన్న, ఇంకా కొంచెం కొత్తగా మ్యారేజ్ చేసుకొని ఏర్పడడం. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు టైం పడుతుంది కదా, ఓపిక ఉండాలి. ఏదైనా ఒక 6 నెలల వరకైనా పనులు నడుస్తాయి, నడవకుండా పోదు కదా. మా అంటే ఒక 4 నెలలు అవుతుంది, ఇప్పుడు కొంత రోజులు అయింది, ఇంకొక 3 నెలలు చూస్తే అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి అదే ఒక 5-6 నెలలు టైం ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ అన్న, ఇద్దరు అన్నదమ్ములు ఉంటాం, ఒకడు ఇల్లుతో ఉంటాడు, ఇంకో ఇల్లు కట్టుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. ఒకసారి లేపలేము కదా బిల్డింగ్. ఎన్నికలు జరగబోతున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? మనకు కేంద్రంలో ఉన్నటువంటి ఇప్పటి ప్రభుత్వమే కావాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాల కాలంలో చాలా అభివృద్ధి చేయడం జరిగింది. భారతదేశాన్ని విశ్వగురువుగా చేయడంలో ఈయన పాత్ర చాలా ఉంది. అన్ని దేశాలు కూడా మన కరోనా సమయంలో భారతదేశం వైపే చూడడం జరిగింది. ఆకలితో ఉన్న వాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ ఎట్లా అడుక్కున్నట్లుగా మన దేశం వైపు ఆ వ్యాక్సిన్ కొరకు చూడడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం మనం, వందే భారత్ రైలు వేయడం జరిగింది. దానివల్ల ప్రాణ వేగం అనేది తొందరగా పెరిగి గమ్యాన్ని తొందరగా చేరుకోవడం జరుగుతుంది. చాలా మంది విమానాల్లో ప్రయాణించినటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క వందే భారత్ అనేది చాలా సౌకర్యవంతంగా ఉంది. ఆ విధంగా మన మోడీ ప్రభుత్వం అనేది చాలా అభివృద్ధిలో మన దేశాన్ని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. మన తెలంగాణలో 17 స్థానాల్లో ఎవరు ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది? నాకు దాని గురించి అవగాహన లేదు కానీ మోడీ గారి ప్రభుత్వంలో చాలా సికింద్రాబాద్ ఎవరికి వెళ్ళాలన్నా? సికింద్రాబాద్లో ఇప్పుడు కిషన్ రెడ్డి నిల్చుంటున్నాడు, ఆయనకి అనుకుంటున్నాను. ఇప్పుడు మల్లారెడ్డి పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా? మల్లారెడ్డి పార్టీ గురించి తెలియదు, ఎందుకంటే కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ ఇష్టంగా ప్రవర్తిస్తుంటారు. ఎలక్షన్లో ముందు ఒక పార్టీలో ఉంటారు, తర్వాత ఒక పార్టీలోకి వెళ్తుంటారు. వాళ్ళ అవసరాలకు కానీ వాళ్ళ యొక్క పలుకుబడికి కానీ అట్లా మారడం జరుగుతుంది. అందువల్ల దాని గురించి మనం మాట్లాడడం విఘ్నత కాదు, వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాం.